ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీల అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి కనీసం ఒక కార్పొరేషన్ కూడా డబ్బులు లేకుండా బీసీలని తీవ్ర నిరాశకు గురి చేసింది అధ్యక్ష. తీవ్ర అన్యాయం కూడా చేసింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు సపోర్ట్గా నిలబడి ఇవాళ బీసీలకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలని సింహభాగాన్ని పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే బీసీ సోదరులైనటువంటి మత్స్యకారులకు కానీ, అలాగే స్వర్ణకారులకి కార్పొరేషను, అలాగే గీత కార్మికులకు 10% రిజర్వేషను, అలాగే మద్యం దుకాణాలు వాళ్ళకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే నాయ బ్రాహ్మణ సోదరులకు, అలాగే చేనేత సోదరులకు కూడా కరెంట్లో రాయితీలు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, గత టీడీపీ ప్రభుత్వంలో కొన్ని బీసీలకు సంబంధించి కొన్ని ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేశారు అధ్యక్ష. ఇప్పుడు అవి ఏమైనా అమలు చేస్తున్నావా లేదా అధ్యక్ష? ఆదరణ ద్వారా చేనేత అంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి ఎంతో సహాయపడేవాళ్ళం అధ్యక్ష. అది ఇప్పుడు ఉందా లేదా? 56 బీసీ కార్పొరేషన్లకి ప్రజెంట్ నిధులేమని మనం ఇస్తున్నామా? అలాగే అధ్యక్ష, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి మనం కొన్ని రాయితీలతో పాటు లోన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. అదేమైనా ఉందా? లేకపోతే ఎన్బీసీ, ఎఫ్డీసీ ద్వారా కార్ లోన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. కార్ లోన్లు ఇచ్చి నిరుద్యోగులకు చాలా అండగా ఉండేవాళ్ళం అధ్యక్ష. అవేమైనా మనం ఏమైనా అమలు చేస్తున్నామా? ఇవన్నీ కానీ గతంలో చేస్తే ఈ బీసీలు ఇంకా ముందుకు వెళ్ళిపోయే అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1గా ఈ రాష్ట్రం ఉండే అవకాశం ఉంది అధ్యక్ష. అలాంటివి ఏమైనా ఉన్నాయని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, బీసీలు అంటానే అన్న నందమూరి తారక రామారావు గుర్తొస్తారు. మరి బీసీలకు 2 కళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు, మరో నేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో, అదే స్ఫూర్తితో ఈరోజు 14-19లో బీసీలకు మరి అన్ని విధాలుగా, ఒక రాజకీయంగా కావచ్చు, మరి సామాజికంగా కావచ్చు, మరి విద్యాపరంగా కావచ్చు, అన్ని పరాల్లోనూ ముందు నడిపింది మనమే అధ్యక్ష. మరి ఈరోజు సోదరులు అడిగినట్లుగా మరి ఖచ్చితంగా బీసీలను ప్రతి ఇంటి నుంచి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశలోనే అడుగులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రన్న గారు, ఆదరణ 3 కూడా మనం అమలు పరుస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరిని ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, ఈరోజు బీసీలు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సోదరులు తెలియజేసినట్లుగా ఖచ్చితంగా మరి వారి అభివృద్ధి కోసం మరి లోన్ల ద్వారా కావచ్చు, ఆదరణ 3 కావచ్చు, విద్యాపరంగా కావచ్చు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష.